మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. టీ మీడియా ప్రేక్షకులకు ఉదయపూర్వక వందనాలు. ఈరోజు మనము 13వ తారీఖు శనివారం యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం దినఫలాలు కార్యక్రమం ద్వారా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు శనివారం శ్రవణ నక్షత్రం రావటం అనేది చాలా మంచిది. ముఖ్యంగా ఎవరికైనా సరే వెంకటేశ్వర స్వామి ఆరాధన మరింత మేలు చేస్తుంది. ఇప్పుడు ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు రాజస్థానంలో చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క తెలివితేటలతో ఆయా సమస్యల నుంచి బయటపడటం అనేది అయితే ఈరోజు సంభవిస్తుంది. మేషరాశి వారికి ఈరోజు తాము ఏ రంగమైతే ఎంచుకుంటారో ఆ రంగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఇంట బయట కూడా చాకచక్యంగా తమ యొక్క పనులని నిర్వర్తించుకోగలుగుతారు. వీరిలో ఉండే ధైర్యమే వీరికి విజయాన్ని ఇస్తుంది అనేది ఈరోజు మరోసారి అనుభవంలోకి వస్తుంది. అయినప్పటికీ మనం కొన్నాళ్ళుగా చెప్తున్నట్టుగా ఈ మేషరాశి వాళ్ళు ఇంకా తమ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తే అన్ని విధాల వీరికి అనుకూలకంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. వృషభరాశి వారికి వీరు కొత్తగా ఏవైనా మార్పుల కోసం అన్వేషిస్తే ఆ మార్పులు సాధ్యమవుతాయి. అలాగే ఏదైనా దూర ప్రయాణాలకి మనము శ్రీకారం చుడదాము అనుకుంటే కనుక దానికి సంబంధించిన పనులు కూడా ఈరోజు వీరు మొదలు పెట్టవచ్చు. దానికి కూడా అనుకూలంగా ఈరోజైతే ఉంది. ఇంకా నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇతరత్ర వీరికి అన్ని విధాల ఈరోజు మంచిగానే ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చెప్పుకోదగ్గ చెడు పరిస్థితులు అయితే ఏవీ లేవు. అయినప్పటికీ కూడా శ్వాసకు సంబంధించినవి కొంతవరకు వీరిని ఇబ్బంది పెట్టే సూచనలు అయితే ఉన్నాయి. ఇంకా బయట నుంచి రావాల్సినవి ఏవైనా కూడా అవి సకాలంలో రావటం అయితే ఉంటాయి. కొత్తగా ఏవైనా సరే పదవులు అలంకరించాలన్నా, లేదా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా, లేదా తమలో ఉండే ప్రతిభా పాఠవాలను ప్రదర్శించాలనుకున్నా కూడా మిథున రాశి వారికి ఈరోజు అత్యంత శుభమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేవు. చేసే వృత్తి ఉద్యోగాలు అయితేనేమి, లేదా గృహిణులు అయితే వారి యొక్క గృహ జీవితంలో అయితేనేమి, అలాగే పురుషులు వ్యాపారాల్లో ఉన్న పురుషులు ఎవరైతే ఉంటారో వారైతేనేమి, వీరందరికీ కూడా ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన మార్పులు తటస్థించడం అనేది అయితే ఉంటుంది. చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే ఏవి కూడా వీళ్ళకి కలగవు. అన్ని విధాలా కూడా ఆనందాన్ని పూర్తిగా అనుభవించడం అనేది ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో ఆ ఉద్యోగంలో ఆకస్మికంగా వీరు ఏమైనా సమస్యలు కొని తెచ్చుకోవటం కానీ, లేదా పై అధికారులు ఎవరైతే ఉంటారో వీరి యొక్క నీతి నిజాయితీలని నమ్మకపోవటం వల్ల అయితేనేమి వీరు కొద్దిగా మానసికంగా కలవరపాటుకు గురవటం అనేది అయితే ఉంటుంది. కానీ వీరికి దైవబలం వెనక నుంచి తోడ్పాటు అందించడం వల్ల ఏవైనా సరే మొత్తానికి రాత్రిలోపు సమస్యలన్నీ కూడా దూది పింజల్లా ఎగిరిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు కాసింత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల వల్ల వీరు కొన్ని నష్టాలు లేదా చికాకులు పొందే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరినైతే వీరు అమితంగా ఆరాధించారో లేదా అమితంగా వీరు స్నేహం అనుకున్నారు వారే వీరి యొక్క నష్టానికి బాధ్యులు అవుతారు అనే విషయం వీరికి మింగుడు పడలేకపోవటం అనేది ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా కన్యారాశి వాళ్ళు ఇతరులతో తమ సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఈరోజు. తులారాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా
ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడవటం అనేది అయితే ఉంటుంది. కొత్త కొత్త అనుభవాలన్నీ కూడా వీరికి లభించడం అనేది ఉంటుంది. ఆ అనుభవాలన్నీ కూడా వీరికి ఎంతో కొంత జీవితాభివృద్ధికి తోడ్పడటం అనేది మరింత మేలుకూర్చే అంశంలాగా కూడా ఉంటుంది. ఎవరైతే గత కొద్ది కాలంగా మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి, లేదా ఒక రకమైన నిరుద్యోగ లేదా ఏ వ్యాపకం లేని తనం వల్ల అయితేనేమి ఇబ్బందులు అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో కొంత మార్పుకి ఆలంబనగా ఈరోజు ఉంటుందనేది చెప్పవలసిన విషయం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అర్ధాష్టమ శని ప్రభావం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ పని అనుకుంటే ఆ పని వెనక్కి వెళ్ళిపోవటం అనేది వీరిని బాగా బాధించడం అనేది ఉంటుంది. సాధారణంగా వృశ్చిక రాశి వాళ్ళు ఏ పనైనా సరే వేగంగా కావాలని కోరుకుంటారు. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు వీరు ఏ పని తలపెట్టినా కూడా అది వెనక్కి వెళ్ళిపోవటం అనేది వీరిని తీవ్రంగా బాధించే విషయంగా ఉంటుంది. రావాల్సినవి సకాలంలో అందకపోవటం, ఏదైనా ఒక బండి తీస్తే అది సరైన సమయానికి స్టార్ట్ కాకపోవటం, ఇలా ఏవో రకంగా వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎదురవటం అనేది కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు అన్ని విధాల పోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ధనము ఎంత ఖర్చు అవుతున్నప్పటికీ కూడా అవసరానికి ఏదో విధంగా రావటం వల్ల సరేలే అనుకోవటం అనేది, తృప్తి చెందటం అనేది అయితే కనుక కనిపిస్తుంది. మొత్తం మీద ధనురాశి వారికి కూడా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు పరిణామాలు చోటు చేసుకోవు. మకర రాశి వారికి వచ్చేప్పటికీ వీరు శారీరక విషయాల్లో కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన కొన్ని బాధలు అయితే ఈరోజు కలగటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరికి చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగానే సాగిపోవటం అనేది కలుగుతుంది. కుంభరాశి వారికి ఈరోజు చెప్పదగిన విషయంలో ముఖ్యంగా కొత్త మార్పుల కోసం వీళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఆ మార్పులన్నీ కూడా ఈరోజు సఫలీకృతం కావడానికి ఒక మార్గం అయితే ఏర్పడటం అనేది ఉంటుంది. అలాగే రుణదాతల లేదా వీళ్ళు ఎవరి దగ్గర అయితే రుణం తీసుకున్నారో వారి బాధ కొంతవరకు ఈరోజు తగ్గటం అనేది ఉంటుంది. రుణం తీర్చడానికి వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంత అనుకూలమైన నడవడికలో వెళ్ళటం అనేది కూడా వీరికి ఆనందం కలిగించే విషయంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన చెడైతే ఏమీ లేదు. వీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ రకమైన మంచి మార్పులు కలగటం అనేది ఉంటుంది. వీరు సాధ్యమైనంత వరకు కూడా నెగిటివ్ థింకింగ్ అంటే అనానుకూల దృక్పథం నుంచి సానుకూల దృక్పథం వైపు నడవటం వల్ల, అంటే నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ రావటం వల్ల మరింత లబ్ధి వీరికి చేకూరటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయ రాశిలో గురుడి యొక్క సంచారం వల్ల ఆర్థికంగా తగు ఉపశమనం వీరికి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీరు నెగిటివ్ థింకింగ్ తగ్గించుకోవటం అనేది చెప్పదగిన అంశం. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.